హలో గాయ్స్, టీమిండియా బోని కొట్టింది. ఛాంపియన్ ట్రోఫీలో అయితే బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో మొదటి విక్టరీ అయితే కొట్టింది. కానీ అనుకున్నంత సులభంగా కాదు. బంగ్లాదేశ్ని చేపలు చుట్టినట్టు చుట్టేస్తారు అనుకుంటే మన కొన్ని లోపాలు అయితే సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే పాకిస్తాన్ మీద, న్యూజిలాండ్ మీద మనకి గట్టి ఎదురు దెబ్బలు తగులుతాయి. అవేందో తెలుసుకుందాం. మహమ్మద్ షమి అయితే ఈరోజు బౌలింగ్లో అయితే అదరగొట్టేశాడు. అలాగే బ్యాటింగ్లో మన టీమిండియా ప్రిన్స్ శుభ్మన్ గిల్ అయితే సెంచరీ చేసి టీమిండియాకి మంచి విక్టరీ అని కొట్టాడు. అయితే వైస్ కెప్టెన్గా ఎందుకు సెలెక్ట్ చేసామని రోహిత్ శర్మ చెప్పినాడు. ముందుకైతే మ్యాచ్ ఎలా జరిగిందో చూద్దాం. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ అయితే ఆశ్చర్యపరిచి బ్యాటింగ్ అనేది తీసుకునింది. రోహిత్ శర్మ కానీ చెప్పాడు, నేను టాస్ గెలిచినుంటే చేజింగే తీసుకొని ఉంటాను. కానీ బంగ్లాదేశ్ తలకిందులు చేస్తూ అయితే బ్యాటింగ్ తీసుకునింది. మొదటి నుంచే మన బౌలర్స్ ఫస్ట్ ఓవర్లోనే మహమ్మద్ షమి సోమేశ్వర్ ఖార్ని అయితే డక్అవుట్ చేశాడు. తర్వాత టీంలోకి అనూహ్యంగా వచ్చిన హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ని ప్లేయింగ్ 11 నుంచి తప్పించి హర్షిత్ రాణాని అయితే ఆడిచ్చారు. అతను కానీ తన మొదటి ఓవర్లో బంగ్లాదేశ్ కెప్టెన్ శాంతును అయితే డక్అవుట్ చేశాడు. ఇక్కడ టాంచి వికెట్లు అయితే పడడం స్టార్ట్ అయ్యాయి. మన వైస్ కెప్టెన్ అద్భుతమైన క్యాచ్ అనేది పెట్టాడు. తర్వాత అక్షర్ పటేల్ ఈరోజు హ్యాట్రిక్ మిస్ అయింది. అతనికి ఒక రికార్డ్ అనేది మిస్ అయింది. అది మన రోహిత్ శర్మ చేతిలో. అక్షర్ పటేల్ అయితే ముష్ఫిక్ రహమాన్ని డక్అవుట్ చేశాడు. తర్వాత అయితే హసాన్, అతను అద్భుతంగా చేస్తున్న ఓపెనర్ని అయితే మొదటిగా క్యాచ్ ఆశ్చర్యపరిచిన రాహుల్, అతను కానీ 25 పరుగులకు అయితే వెనుదిగాడు. జాకిర్ అలీ వచ్చి రాగానే హ్యాట్రిక్ అనుకుంటే కానీ మన కెప్టెన్ రోహిత్ శర్మ స్లిప్లో అయితే ఈజీ క్యాచ్ని వదిలేశాడు. చాలా అంటే చాలా అక్షర్ పటేల్ కన్నా రోహిత్ శర్మ ఎమోషన్ అయ్యాడు. చాలా అంటే చాలా గిలిటీగా ఫీల్ అయ్యాడు. లేకుంటే ఇదైతే అక్షర్ పటేల్కి మంచి రికార్డ్ అనేది మిస్ అయింది. తర్వాత నుంచి మన బంగ్లాదేశ్ని అయితే 100 లోపలే ఆల్అవుట్ చేస్తారనుకుంటే మన బౌలర్స్ని పరీక్ష అనేది పెట్టారు. 35కి 5 వికెట్లు ఉన్న బంగ్లాదేశ్ స్కోర్ను ఇక్కడ నుంచి మన బౌలర్లను అయితే పరీక్ష పెట్టారు. బంగ్లాదేశ్కి భారీ పార్ట్నర్షిప్ అనేది వచ్చింది. జాకిర్ అలీ, హరిదాయ్ వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ 154, 206 బంతుల్లో జాకిర్ అలీ 68 హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంటే హరిదాయ్ వచ్చి 100 పరుగులు చేసి లాస్ట్ బాల్కి అనేది అవుట్ అయ్యాడు. బంగ్లాదేశ్ మంచి గట్టి పోటీ ఇచ్చింది మన టీమిండియాకి. మిడిల్ ఓవర్స్లో అయితే మన బౌలర్స్ అనేది తేలిపోయారు. ఈ చిన్న టీం మీదే మన బౌలర్స్ తేలిపోతే పెద్ద టీముల మీద ఎలా ఉంటుందో చూసుకోవాలి, దాన్ని సరి చేసుకోవాలి. మహమ్మద్ షమి అయితే ఈరోజు రికార్డులు అనేది సృష్టించాడు. ఓవరాల్గా అయితే అతను 200 వికెట్లు అనేది పూర్తి చేసుకున్నాడు. వన్డే ఫార్మాట్లో ఫాస్టెస్ట్ వన్డే ఫార్మాట్లో 200 వికెట్లు చేసిన బౌలర్గా 2వ స్థానంలో అయితే నిలిచాడు 104 ఇన్నింగ్స్లోనే. అలాగే ఐసీసీ ఈవెంట్స్లో అయితే వన్డే ఫార్మాట్లో రోహిత్ శర్మ వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్ ట్రోఫీలో కలిపి మొత్తం 60 వికెట్లు అనేది తీసుకుని నెంబర్ 1 బౌలర్గా ఎదిగాడు. ఇంతకుముందు జహీర్ ఖాన్ అయితే 59 వికెట్లతో నెంబర్ 1 స్థానంలో ఉంటే అతన్ని రీప్లేస్ చేశాడు. అలాగే ఛాంపియన్ ట్రోఫీ ఐసీసీ వన్డే ఫార్మాట్లో అయితే 19 ఇన్నింగ్స్లోనే 5 సార్లు 5 వికెట్ హాల్ తీశాడు మహమ్మద్ షమి. ఇతనైతే 2023 వరల్డ్ కప్లో మన టీమిండియాకి ఎలా అదరగొట్టి ఆ సిరీస్కి వరల్డ్ కప్ టోర్నీకి మొత్తం మోస్ట్ వికెట్ టేకర్గా 24 వికెట్లు తీసుకొని తర్వాత ఇంజరీ కారణంగా మన టీమిండియాకు దూరం అయ్యి గత సంవత్సరం నుంచి మ్యాచ్లు ఏమి ఆడుకుంటా 1 ఇయర్ తర్వాత కమ్బ్యాక్ ఇచ్చి ఛాంపియన్ ట్రోఫీలో బూమ్రా లేని లోటునైతే మొదటి మ్యాచ్లో అయితే మనకి పూర్తి చేశాడు. మహమ్మద్ షమి ఇదే రిథంతో ఆడితే మహమ్మద్ షమికి మంచి ఇంకో బౌలర్ తోడైతే టీమిండియా ఛాంపియన్ ట్రోఫీ కొట్టడం అయితే ఖాయం. మహమ్మద్ షమి అయితే ఫస్ట్ డెబ్యూ చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును అంటే ఛాంపియన్ ట్రోఫీలో 27 సంవత్సరాల రికార్డును అయితే ఛాంపియన్ ట్రోఫీలో మహమ్మద్ షమి బ్రేక్ చేశాడు బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ వేసి. ఇంతకుముందు అయితే సచిన్ టెండూల్కర్ ఛాంపియన్ ట్రోఫీ డెబ్యూలో 4 వికెట్లు 38 పరుగులు 1998లో. మళ్ళీ మహమ్మద్ షమి ఇదే ఛాంపియన్ ట్రోఫీ ఫస్ట్ ఆడడం. ఈరోజు అతను డెబ్యూ మ్యాచ్లో అయితే 53 వికెట్లు తీసుకొని అయితే రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్ ఈ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత మన ప్లేయర్స్ వెంటనే వికెట్లు తీసి బంగ్లాదేశ్ని అయితే 49.4 బాల్స్లో అయితే ఆల్అవుట్ చేశారు. 228కి బంగ్లాదేశ్ అనేది ఆల్అవుట్ అయింది. ఇదైతే మన లోపాలను అయితే గుర్తిస్తుంది. ముందు మన బౌలింగ్ అయితే సరి చేసుకోవాలి. చేజింగ్కి దిగిన రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ కెప్టెన్ ఆర్ వైస్ కెప్టెన్ అయితే వీళ్ళు పవర్ ప్లేలో మంచిగా పరుగులు రాబెట్టారు. మన రోహిత్ శర్మ కెప్టెన్ లీడర్ అయితే మైల్ స్టోన్ అందుకున్నాడు. వన్డే ఫార్మాట్లో 11,000 పరుగులు పూర్తి చేసుకొని లెజెండ్ సరసన అయితే చేరాడు. వన్డే ఫార్మాట్లో టాప్ 4లోకి అయితే చేరాడు. ఇతనికన్నా ముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ తర్వాత రోహిత్ శర్మ ఉన్నాడు. తర్వాత మన రోహిత్ శర్మ వికెట్ కోల్పోగానే బాధ్యతలు తీసుకున్నాడు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్.
ఇతనైతే శుభ్మన్ గిల్ అదరగొట్టేశాడు. 101తో నాట్ అవుట్గా నిలిచి మన టీమిండియాకి మంచి విక్టరీ అనేది కొట్టించి ఈరోజు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అయితే అందుకున్నాడు. శుభ్మన్ గిల్ గత 51 ఇన్నింగ్స్లో 8 వన్డే సెంచరీలు చేసి ఫాస్టెస్ట్ వన్డే సెంచరీలుగా చేసినట్టు రికార్డు. తర్వాత బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కానీ చేశాడు. ఇతను 2022 నుంచి ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ వైజ్గా 14 సెంచరీలు చేసి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. అలాగే వన్డే ర్యాంకింగ్లో ఐసీసీ వన్డే ర్యాంకింగ్లో కానీ శుభ్మన్ గిల్ నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. అతను ర్యాంక్ని ఇంకా 10లో అయితే చేసుకున్నాడు. గత 4 వన్డే ఇన్నింగ్స్లో చూసుకుంటే శుభ్మన్ గిల్ది 87, 60, 112, 101 బాల్స్లో. శుభ్మన్ గిల్ ఏజ్ వచ్చి 20 అయితే 8 వన్డే సెంచరీలు, 5 టెస్ట్ సెంచరీలు, 1 T20 100. రోహిత్ శర్మకి అయితే ఇది మంచి గెలుపు అయితే ఇచ్చింది ఐసీసీ టోర్నమెంట్లో ఛాంపియన్ ట్రోఫీలో. ఈసారి రోహిత్ శర్మ ఎలాగైనా కప్పు కొట్టాలని చూస్తున్నాడు. కానీ మన బౌలర్స్ బ్యాట్స్మెన్స్ అయితే బంగ్లాదేశ్ మీద చెమట ఓడ్చారు. బ్యాటింగ్లో కానీ 47 ఓవర్ల దాకా లాక్కొని వచ్చారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.